మార్కాపురం కలెక్టరేట్లో శ్రీ పరభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఆర్డీఓపీ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తదితర ప్రముఖులు హాజరయ్యారు. అధికారులచే మంగళ వాయిద్యాలతో అతిథులకు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు కె మధుసూదన్, శ్రీపతి అప్పరాచార్యులు, టి దుర్గా వెంకటేశ్వరరావు, బి భరద్వాజ శర్మలు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉగాది సంవత్సరం నుంచి శుభ ఫలితాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. మార్కాపురం జిల్లాను ప్రకటించిన విషయం, అలాగే ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయాలని సీఎం చేసిన ప్రకటన గుర్తు చేశారు. త్వరలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో జిల్లాలను మరింత అభివృద్ధి పదంలో నడిపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని కోరుకున్నారు. అనంతరం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 6 అర్చకులకు జిల్లా విశిష్ట సేవా పురస్కారాలు అందజేశారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత అందాన్ని చేకూర్చాయి. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఈ సంవత్సరం అంటే తెలుగు సంవత్సరంలో ఇది మొదటి పండుగ కాబట్టి ఈరోజు మొదట అవుతుంది. మరి రాబోయే సంవత్సరం మొత్తం కూడా మీరందరూ మీ యొక్క కుటుంబ సభ్యులతోటి, బంధువులతోటి, స్నేహితులతోటి ఎలాంటి పండుగలు వచ్చినా కూడా సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాల్సిందిగా, అట్లాగే అందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, కొత్త జిల్లా ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ ప్రోగ్రాము ఇది కాబట్టి ఈ జిల్లాలో భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా మీరందరూ కూడా మీ యొక్క సహకారాన్ని అందించాలని, అట్లాగే మార్కాపురం జిల్లా అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర స్థాయిలో విజయవాడలో ఈ ప్రోగ్రాము కండక్ట్ చేశారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఆ ఉగాది సంవత్సరాన్ని మరింత సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా అభిలషిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో మరింత సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరి నాకు ఈరోజు పండుగైనా కొంతమంది ఇక్కడ వాళ్ళ టైం స్పెండ్ చేసి ఇక్కడ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉగాది పండుగ శుభాకాంక్షలు. మార్కాపురం మరియు మార్కాపురం జిల్లా ప్రజలందరికీ కూడా ఈ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషించదగ్గ విషయం. వాస్తవంగా పరాభవనామ సంవత్సరం అని అంటే నిజంగా పరాభవాలు జరుగుతాయేమో అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అదే అనుకుంటా ఉండేవాడిని. కానీ స్వామి మధుసూదన్ శర్మ గారు ఇప్పుడే ఆ డౌట్ క్లారిఫై చేశారు. అందరికీ పరాభవం అంటే పరాభవం కాదు, మంచి అని. కాబట్టి ఈ సంవత్సరం మన అందరికి మంచి జరుగుతుందని మన శాస్త్రి గారు మనకు విన్నవించారు. ఇది 100% వాస్తవం. ఎందుకంటే ఈ జనవరి నుంచి మనకు అన్ని శుభ సూచకాలే జరుగుతూ ఉన్నాయి. ఒకటి జిల్లా ప్రకటించడం, రెండవది హార్టికల్చర్ అప్పు చేస్తానని రైతులని హార్టికల్చర్ అప్పులో కలపడం, మూడవది వెలుగొండని కూడా ఈ సంవత్సరమే పూర్తి చేస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మార్కాపురం ముచ్చల్లా చెప్పిపోవడం, దాన్ని పూర్తి చేసే దిశలో శరవేగంగా పనులు జరిగేలా చూడటం, ఇవన్నీ కూడా శుభ సూచకాలు జరుగుతూ ఉన్నాయి. 100% ఈ పరాభవనామ సంవత్సరం మనకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు పండగ అని చెప్పి అనుకోకుండా కూడా చాలా మంది ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇది మన అందరి భవిష్యత్తు కోసం మీరు చేస్తున్నటువంటి ఈ త్యాగాల్ని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి దీవెనలు తీసుకొని ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించే విషయంలో ముందుండి నడిపిస్తామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా పాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.